వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో ఉస్మాన్ యూనివర్సిటీ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ గురించి, అలాగే శాతవాహన్ యూనివర్సిటీ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ ఫీ గురించి, దీంతో పాటు మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ యొక్క డీటెయిల్స్ ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు, సార్ వన్ టైం ఛాన్స్ ఏమైనా ఉందా, మేము బ్యాక్లాగ్ స్టూడెంట్స్ 14, 15, 16, 17 అని చెప్పేసి. అయితే ఇక్కడ 16 నుంచి అయితే గుడ్ న్యూస్ చెప్పవచ్చు. ఎందుకంటే 16 నుంచి ఉన్నటువంటి బ్యాక్లాగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లియరెన్స్ నోటిఫికేషన్ ఇచ్చిందనమాట. అంటే వీళ్ళందరికీ కూడా ఒక ఛాన్స్ ఇచ్చేద్దాం, వీళ్ళంతా కూడా రాసేసుకొని ఇక ఈ సబ్జెక్ట్స్ క్లియర్ చేసేసుకోవాలని చెప్పేసి ఇక్కడ వన్ టైం ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో వాటి గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీ, దాని తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఆ తర్వాత శాతవాహన్ యూనివర్సిటీ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం, ఫీ యొక్క నోటిఫికేషన్స్ గురించి. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మనకు ఉస్మాన్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది ఏమిచ్చారంటే 2016, 17, 17, 18 అలాగే 19, 18, 19 ఈ అకాడమిక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా, అంటే ఫస్ట్ నుంచి 6th సెమిస్టర్ వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రాసుకోవడానికి వన్ టైం ఛాన్స్ ఇచ్చిందనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి, 2016 నుంచి. అయితే నాకు కొంతమంది మెసేజెస్లో 14, 15 కూడా అడిగారు, కానీ వాళ్ళకైతే ఛాన్స్ లేదు. 16 నుంచి 17, 17, 18, 18, 19 ఈ అకాడమిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా క్లియరెన్స్ చేసుకోవాలి వాళ్ళ బ్యాక్లాగ్ అని చెప్పేసి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి వీళ్ళు ఏం చేయాలంటే కొంత ఫీజు అయితే ఎక్కువగా పెట్టారనమాట. 2000 రూపీస్ పెట్టారు పర్ పేపర్. మీరు ఎన్ని పేపర్లు ఫెయిల్ అయ్యారో అన్ని పేపర్లకు మీరు ఫైన్గా 2000 రూపీస్ కట్టి దాంతోపాటు నార్మల్ ఫీజు కూడా కట్టాలి. ఓకేనా, ఇదనమాట. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఏంటి చూద్దాం. ఇక్కడ లాస్ట్ డేట్ అయితే April 15 ఇచ్చారు వితౌట్ లేట్ ఫీతో. ఆ తర్వాత 20 April 2024 వరకు 500 రూపీస్ ఫైన్తో ఇక్కడ టైం ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇదైతే మీ అందరికి కూడా ఒక గోల్డెన్ ఛాన్స్, ఎందుకంటే ఇది మిస్ కాకండి. ఇప్పుడు 1-2 సబ్జెక్టులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదా ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు కొంతమందివి, సో వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసుకుంటే మీకు మేలో జరిగేటువంటి ఎగ్జామ్స్లో ఇవన్నీ కూడా మీరు రాసేస్తారు. నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ నోటిఫికేషన్స్, వాటన్నింటికి మీరే ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకేనా, ఇది కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి. ఇంకోటి స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏంటంటే, మేము ఏ సిలబస్ ప్రిపేర్ కావాలని చెప్పేసి. మీకు ఆల్రెడీ 3 years అయిపోయింది, +2 అంటే 3 + 2 5 years అయిపోయింది. కాబట్టి ఇక ప్రస్తుతం ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ మీరు చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే 3 years లోపు మీ సబ్జెక్ట్ పాస్ కాకపోతే మీరు అదే సిలబస్ చదవచ్చు. మీరు అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయ్యింటారు కదా, అదే సిలబస్ మీరు చదవచ్చు. కానీ మీరు 5 years అయిపోయింది కాబట్టి ఇక ప్రస్తుతం ఏదైతే ఉందో సిలబస్ అదే సిలబస్ మీరు చదవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్స్కు. ఓకే, ఇది ఒకవేళ వీటికి సంబంధించి ఇంగ్లీష్ ఒకవేళ బ్యాక్లాగ్ ఉందనుకోండి, సో వాటికి సంబంధించినటువంటి లెసన్స్ అన్నీ కూడా నేను చేసి పెట్టాను, వాటిని మీరు చూడండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ యూనివర్సిటీ వెళ్దాం. ఇక్కడ ఇంకొక విషయం ఇచ్చారు చూడండి, ఇదే ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి ఫీ పర్టికులర్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఏమి ఇచ్చారంటే BA, BSW, BCom, BSc, BBA వీళ్ళందరికీ 2016, 17, 17, 18 వీళ్ళందరికీ ఫీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఇలా ఇచ్చారనమాట. అయితే అప్ టు 2 పేపర్స్ ఉంటే వాళ్ళు 730 కట్టాలి, ప్లస్ 150 రూపీస్ పర్ మెమోకి ఇవ్వాలి. ఆ తర్వాత ఇది BA వాళ్ళకి సంబంధించి, BA అండ్ BSW వాళ్ళకి సంబంధించి ఒకవేళ 2 పేపర్ల కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, 3 or more పేపర్స్ ఉంటే వాళ్ళు 1400 కట్టాలా, 150 రూపీస్ పర్ మెమో, అంటే 1150. 3 కంటే ఎక్కువ ఉంటే, 2 పేపర్లు దాకా ఉంటే 880 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ప్లస్ ఈ 880 రూపాయలు దాంతోపాటు 2000 రూపాయలు. ఓకేనా, ఇలా చేసి వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత బీకామ్ స్టూడెంట్స్, BSc స్టూడెంట్స్ కూడా ఇచ్చారనమాట. 2000 రూపీస్ కామన్ ఫర్ ఎవ్రీ పేపర్. ఒకవేళ 2 పేపర్లు ఉన్నాయనుకోండి, 2 పేపర్లు అంటే ఒక్కొక్క పేపర్కి 2000 రూపాయలు, అంటే 4000 ప్లస్ ఇక్కడ కామన్ ఫీజు ఎంత ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఫీజు చూసుకుంటే అప్ టు 2 పేపర్స్ వరకు 790 ప్లస్ 150 ఫర్ మెమో అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 940 అవుతుంది. 940 ప్లస్ 4000 ఇలా పే చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక ఈ అన్ని ఇయర్స్కి సంబంధించి ఇక్కడ సమాచారం ఉంది కదా, సో దీన్ని చూసి మీరు ఒకసారి నోట్ చేసేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూసి ఇక్కడ మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించినటువంటిది, ఇది రెగ్యులర్ బ్యాక్లాగ్ 2 కూడా ఇచ్చారనమాట. అది రెగ్యులర్ ఏంటంటే 2nd, 4th, 6th ఇచ్చారు. బ్యాక్లాగ్ ఏంటంటే 1st, 3rd, 5th
ఈ సెమిస్టర్స్కి ఇచ్చారనమాట. ఇక ఇయర్స్ ఏంటి అనేటువంటి చూద్దాం, మొత్తం కూడా డీటెయిల్డ్గా చూద్దాం. ఇక్కడ సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ సెమిస్టర్స్ అండ్ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ బ్యాక్లాగ్ క్యాండిడేట్స్ రిజిస్టర్ ఫర్ ద సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ టు బి షెడ్యూల్డ్ డ్యూ టు కోర్స్ ఆఫ్ టైమ్. ది డీటెయిల్ టైమ్ టేబుల్ విల్ బి నోటిఫైడ్ లేటర్ అని చెప్పేసి ఇచ్చారు. వీళ్ళు కూడా ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. వితౌట్ లేట్ ఫీతో ఎప్పటిదాకా ఇచ్చారంటే 22 ఏప్రిల్ దాకా ఇచ్చారనమాట. విత్ 100 రూపీస్ లేట్తో 24 ఏప్రిల్ దాకా ఇచ్చారు. సో వీళ్ళకి కూడా మంచి ఛాన్సే అనమాట. అయితే ఫస్ట్ టు సిక్స్త్ వరకు అని అన్నీ అయితే ఇవ్వలేదన్నమాట. లాస్ట్ బ్యాక్లాగ్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ బ్యాక్లాగ్స్ ఇచ్చారు. అలాగే సెకండ్, ఫోర్త్, సిక్స్త్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్. ఒక రకంగా చూస్తే ఇక మహాత్మా గాంధీ యూనివర్సిటీ కూడా ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు బ్యాక్లాగ్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ బ్యాక్లాగ్స్ ఏ అకాడమిక్ ఇయర్ వాళ్ళు అనేటువంటిది అయితే మెన్షన్ చేయలేదు. క్లియర్గా ఇక్కడ మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది కదా, ఇందులో మటుకు ఎటువంటి ఇయర్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. ఓకే, ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించింది. ఇక్కడ ఫీ పర్టికులర్ చూస్తే ఈ విధంగా ఇచ్చారనమాట. ఇక్కడ ఇప్పుడు నోటిఫికేషన్లో కాకుండా ఇక్కడ ఇందులో మెన్షన్ చేశారు చూడండి. ఇందులో ఫస్ట్ 21-22 అకాడమిక్ ఇయర్స్ వాళ్ళు, అలాగే 19-20 అకాడమిక్ ఇయర్స్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఇచ్చారనమాట. సో అన్నీ కూడా మీరు ఒకసారి చూడండి, స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను కదా, బీఏ, బీకామ్, బీఎస్సీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతాయి. ఆల్ పేపర్స్కి ఏమో ఇక్కడ 950 ఇచ్చారు బీఏ వాళ్ళకు, బీకామ్ వాళ్ళకేమో ఆల్ పేపర్స్ 915 + 100 ఇచ్చారు, బీఎస్సీ వాళ్ళకు 915 + 100, బీబీఏ వాళ్ళకు 1400 + 100. ఈ 100 దేనికంటే మెమో కోసం, అది ఆల్ పేపర్స్ వాళ్ళకు. అప్ టు 2 పేపర్స్ ఉంటే 525 + 100 బీఏ వాళ్ళకు, బీకామ్ వాళ్ళకు 575 + 100, బీఎస్సీ 575 + 100, బీబీఏ 850 + 100. ఇది అనమాట. ఇక ఇంప్రూవ్మెంట్ పర్ పేపర్ 400 + 100. ఆ ఇంప్రూవ్మెంట్ ఏదైనా రాయాలనుకుంటే ఈ అకాడమిక్ ఇయర్స్ వాళ్ళు 21-22 అకాడమిక్ ఇయర్ వాళ్ళు ఏదైతే ఇవాళ సెమిస్టర్స్లో ఇప్పుడు చెప్పినటువంటి బ్యాక్లాగ్ సెమిస్టర్స్లో ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే వాళ్ళకు 400 ఉంటుంది. జస్ట్ కామన్గా పెట్టేస్తారనమాట అన్నికి సంబంధించి. ఇక 21-22 ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ సమాచారం ఇచ్చారు. దీంతోపాటు 2019-20, 2021 ఈ అకాడమిక్ ఇయర్స్ వాళ్ళకు కూడా ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ అకాడమిక్ ఇయర్ ఏదో చూసుకొని మీకు ఎన్ని పేపర్స్ ఉన్నాయి, మీకు ఎంత ఎగ్జామినేషన్ ఫీ అవుతుంది అనేటువంటిది అంతా కూడా చూసుకోండి. ఓకే, ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ శాతవాహన యూనివర్సిటీ చూద్దాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ 6th సెమిస్టర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు అడిషనల్గా 350 రూపీస్ పేమెంట్ చేయాలని చెప్పారు. దాంతోపాటు 100 రూపీస్ కూడా ప్రొవిజనల్ సర్టిఫికేట్కి పే చేయాలని, మొత్తం కూడా 450 6th సెమిస్టర్ వాళ్ళు చదివే వాళ్ళు ఎక్స్ట్రాగా ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది రెగ్యులర్ స్టూడెంట్స్. ఓకేనా, అది అనమాట. ఇక శాతవాహన యూనివర్సిటీ చూస్తే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ ఇలా ఇచ్చారనమాట. వీళ్ళు 2nd, 6th, 4th వీటికి సంబంధించి రెగ్యులర్ బ్యాక్లాగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ వీటన్నిటికి సంబంధించారనమాట. సో ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ 2nd and 4th సెమిస్టర్ స్టూడెంట్స్, 6th సెమిస్టర్ గురించి మెన్షన్ చేయలేదు ఇందులో. సో వీళ్ళంతా కూడా ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. ఎప్పటిదాకా అంటే వితౌట్ లేట్ ఫీ 27 ఏప్రిల్ దాకా చేసుకోవచ్చు, విత్ లేట్ ఫీ 300 రూపీస్తో 2nd మే దాకా వీళ్ళు పేమెంట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నోటిఫికేషన్లో కేవలం 2nd సెమిస్టర్, 4th సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి మాత్రమే ఇచ్చారు. 6th సెమిస్టర్ గురించి ఇవ్వలేదు. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఒకవేళ అది వస్తే త్వరలోనే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫీ పర్టికులర్ చూడండి, ఇక్కడ టేబుల్లో ఇచ్చారు కంప్లీట్గా. బీఏ జనరల్, బీకామ్ జనరల్, బీఏ కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్స్ వీటికి సంబంధించిన స్ట్రక్చర్ ఇలా ఇచ్చారనమాట. ఫర్ ఆల్ పేపర్స్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్కి ఏమో బీఏ జనరల్ వాళ్ళకేమో 750 + 50 రూపీస్ మెమో ఇచ్చారు. కంప్లీట్గా 800 వాళ్ళు పేమెంట్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అప్ టు 3 పేపర్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళేమో 600 పే చేయాలి. ఇక ఇంప్రూవ్మెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 380 రూపీస్ పేమెంట్ చేయాలి. ఇది శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి. ఇక బీఏ కంప్యూటర్స్, బీబీఏ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళకి సంబంధించి కింద ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే మొత్తం కూడా 10 ఇచ్చారు. అలాగే 3 పేపర్స్ దాకా ఉన్నాయంటే వాళ్ళు 660,
ఇంప్రూవ్మెంట్ వాళ్ళేమో 380 కట్టుకోవాలి పేమెంట్, ఎగ్జామినేషన్ది ఫీ. ఓకే, ఇది వీటికి సంబంధించింది. ఇక వీటి గురించి డౌట్స్ అడుగుతున్నారు కదా, ఏ అకాడమిక్ ఇయర్ ఏంటి అనేటువంటిది ఎక్కువగా ఉస్మానియా స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో కంప్లీట్గా అయితే డీటెయిల్డ్గా అయితే నేను మీకు నోటిఫికేషన్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీకు ఇక ఏ డౌట్ అయితే లేదనుకుంటాను. ఇక ప్రిపరేషన్ సంబంధించి శాతవాహన్ యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, వాళ్ళ మీ సిలబస్ ప్రకారంగా నేను కొన్ని వీడియోస్ చేసి పెట్టాను, లెసన్స్ అన్నీ కూడా. మహాత్మా గాంధీ కొన్ని స్పెషల్గా ఉన్నటువంటి లెసన్స్ నేను చేయలేదు, మిగతా లెసన్స్ అయితే అన్నీ కూడా చేసి పెట్టాను. కాబట్టి అన్నీ కూడా రిపీటెడ్గా వింటూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీరు క్లియర్ చేసేసుకుంటారు ఈ ఎగ్జామినేషన్లో. ఓకే, ఇదనమాట. సో ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటిని నేను క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.